హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాజేష్ పిరడా. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇవాళ ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చేసింది ఈ ఛానల్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రావెల్ వీడియోస్ తో పాటు యూట్యూబ్ జర్నీ వీడియోస్ ని కూడా చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆ వీడియోస్ కి అయితే సూపర్ రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు దాని మీద వీడియోస్ చేయమని. నేను ఎక్కువగా చేయట్లేదు దాని మీద, మోస్ట్లీ ట్రావెల్ మీద ఫోకస్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు నుంచి అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. ద మెయిన్ రీజన్ నేను యూట్యూబ్ గురించి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది ఏంటంటే, నా యూట్యూబ్ జర్నీని షేర్ చేసుకొని ఎవరికైనా హెల్ప్ అవుతుందని స్టార్ట్ చేశాను. బట్ ఐ థింక్ అందరికీ చాలా యూజ్ అవుతున్నాయి అవి అని కామెంట్స్ ద్వారా నాకు అర్థమైంది. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఇవి చూసిన వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుందంటే నాకు అదే చాలు. అంతేగాని దాన్ని నా ఛానల్ మెయిన్ టాపిక్ గా చేసుకోవాలని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఎనీవే, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్ చేయండి, ఎలాంటి డౌట్ నా కింద కామెంట్ చేయండి, ఐ విల్ రెస్పాండ్. అవన్నీ పక్కన పెడితే ఈ వీడియోలో మాత్రం నేను నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ ఎలా వచ్చింది, అది రావడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చింది, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎఫర్ట్స్ వైజ్ కాకుండా యూట్యూబ్ నుంచి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎంత టైం పట్టింది యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ పేమెంట్ రావడానికి ఎంత టైం పట్టింది, మానిటైజ్ అవడానికి ఎంత టైం పట్టింది, ఇలా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి. మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఛానల్ నేను క్రియేట్ చేసింది 2014లో. ఎస్, మీరు విన్నది నిజమే. నేను నా ఛానల్ క్రియేట్ చేయడం అయితే 2014లో క్రియేట్ చేశాను. మీరేం కంగారు పడకండి. ఆ ఛానల్ క్రియేట్ చేసింది కూడా ఏదో తెలియక క్రియేట్ ఛానల్ అనే బటన్ నొక్కేసి క్రియేట్ చేసేసాను. ఆ ఛానల్ క్రియేట్ అయిపోయింది. నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు. ఇలా చేస్తే బాగా రీచ్ అవుతుంది, ఈ ఛానల్ ఇవి పోస్ట్ చేయాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద ఛానల్. తెలియక చేసేసాను ఛానల్. బట్ వెన్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు యూట్యూబ్, నాకు ఆ ఛానల్ ఒకటి కనిపించింది. నాకు అనిపించింది వై నాట్ మేక్ దిస్ మై మెయిన్ ఛానల్ అని. సో ఆ ఛానల్లోనే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియో 2024 జూలైలో అనమాట. నా మలేషియా టూర్ ప్లాన్స్ అవి స్టార్ట్ చేశాను. సో మలేషియా ట్రావెల్ చేసి అది స్టార్ట్ చేశాను 2024లో. ఇప్పటికీ ఇది February 28, 2025 ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే అరౌండ్ 8 months దాటింది. సో 8 months తర్వాత నాకు పేమెంట్ వచ్చింది చెప్పాలంటే యూట్యూబ్ నుంచి. సరే, పేమెంట్ కి అంత లేట్ అయింది అని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే ప్రీవియస్ గా నేను నా మానిటైజ్ అయినప్పుడు కూడా వీడియో చేశాను. నా ఛానల్ మానిటైజ్ అయిన డేట్ వచ్చేసి December 7th, 2024. అంటే నేను ఛానల్ పెట్టిన 6 months కి నా ఛానల్ మానిటైజ్ అయింది. మానిటైజ్ అయిన 2 months కి నాకు ఫస్ట్ పేమెంట్ రిసీవ్ అయింది. మీ అందరికీ డౌట్ రావచ్చు, మానిటైజ్ అయిన తర్వాత 2 months ఎందుకు పట్టింది అని. చెప్తాను, క్లియర్గా చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఛానల్ మానిటైజ్ అయింది December 7th, 2024. మానిటైజ్ అవ్వగానే మీ బ్యాంక్లో అయితే డబ్బులు రావు. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే మానిటైజ్ అవ్వగానే నా బ్యాంక్లో డబ్బులు వచ్చేస్తే అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు. ఎందుకంటే మానిటైజ్ అయిన తర్వాత దెర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ దట్ యూ నీడ్ టు డూ. అవేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ $100 థ్రెష్ హోల్డ్ రీచ్ అవ్వాలి. అది రీచ్ అయిన తర్వాత మీకు అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ పిన్ కంప్లీట్ చేయాలి. చాలా మందికి ఆ పిన్ దగ్గరే లేట్ అయిపోతుంది. నాకు కూడా పిన్ రావడానికి 20 days పట్టింది. పిన్ వెరిఫై అయిన తర్వాత మీ అమౌంట్ అంతా కన్ఫర్మ్ అయ్యేది నెక్స్ట్ మంత్ 22nd కి కన్ఫర్మ్ అయ్యింది. మీ థ్రెష్ హోల్డ్ రీచ్ అయిన తర్వాత 21st or 22nd ఆఫ్ ద మంత్ మీ అమౌంట్ కన్ఫర్మ్ అయ్యింది. ఆ అమౌంట్ కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ మంత్ కి మీకు పేమెంట్ వచ్చింది. సో అందుకే నాకు February దాకా పట్టేసింది పేమెంట్ రావడానికి. ఇట్స్ యాక్చువల్లీ లాంగ్ టైం. 2 months అనేది చాలా లాంగ్ టైం, 1 month పేమెంట్ రిసీవ్ అవడానికి. బట్ ఇక్కడ ఏంటంటే అప్పటిదాకా అక్యుములేట్ అయిన అమౌంట్ కూడా కలిపి నాకు పేమెంట్ వచ్చింది. సో అరౌండ్ $143 ఎంతో పడింది. సో పేమెంట్ ఇంత లేట్ అవ్వడానికి రీజన్స్ అయితే ఇవే. సెటప్ అంతా కరెక్ట్గానే చేశాను, బట్ ఈ పిన్ రావడం లేట్ అయింది అండ్ టైమింగ్ అలా అయిందనమాట. అందుకే అంత లేట్ అయింది. లేకపోతే నాకు కనుక December 21st నా పిన్ వెరిఫై అయిపోయి ఉంటే మేబీ ఆ టైంకే నాకు జాన్లోనే పేమెంట్ వచ్చేసేదేమో, చెప్పలేము. సో అదనమాట. మీరు కనుక ఇక్కడ దాకా వీడియో చూస్తే మీకు డౌట్ రావచ్చు, 8 months పట్టిందా మానిటైజ్ అయ్యి డబ్బులు రావడానికి అని అందరికీ డౌట్ రావచ్చు. ఇజంట్ ఇట్ టూ లాంగ్ అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. టూ లాంగ్ అయితే కాదు. నా ఛానల్ చూసుకుని ఉంటే ఐ పోస్టెడ్ అరౌండ్ 73 వీడియోస్. 100 వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. అంటే బిలో 100 వీడియోస్కి నా ఛానల్ మానిటైజ్ అయింది. నేనైతే చాలా హ్యాపీ, బిలో 100 వీడియోస్కి నా ఛానల్ మానిటైజ్ అయిపోయిందని. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఎంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు నా ఛానల్ మీద. ఐ వాంటెడ్ టు స్టార్ట్ యూట్యూబ్, లెర్న్ అబౌట్ యూట్యూబ్ గురించి నేర్చుకుందామని స్టార్ట్ చేశాను. నాకు తెలుసు ఇనీషియల్గా అంత మనీ కూడా రావు యూట్యూబ్ నుంచి అని.
నాకైతే యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే యూట్యూబ్లో ఉండే స్కిల్స్ అనమాట. యూట్యూబ్లో మీరు ఒక వీడియో చేస్తున్నారంటే ఇమాజిన్ ఎన్ని స్కిల్స్ని మీరు అందులో ఇన్పుట్ చేస్తున్నారు అనేది. వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్, వాయిస్ రికార్డింగ్, అండ్ మీరు చేసే రీసెర్చ్, ఏదైనా టాపిక్ గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీరు చేసే రీసెర్చ్, హౌ యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్, యువర్ కమ్యూనికేషన్, ఇవన్నీ స్కిల్స్ మీరు యాడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. యూట్యూబ్ ఈజ్ అ గుడ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ వన్. సో ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్. బట్ మానిటైజ్ అయిందంటే ఇట్స్ ఎ బోనస్ ఫర్ మీ. ఇది బోనస్ అనుకోవచ్చు. నేను పేమెంట్ రావాలి అనేది మీ టార్గెటే కాదు. మానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్కి. మానిటైజ్ ఎప్పుడు అవుతారు అనేది మీ టార్గెట్గా పెట్టుకోండి. పేమెంట్ గురించి పక్కన పెట్టేసేయండి. పేమెంట్ వచ్చింది, పేమెంట్ ఈజ్ అ బోనస్. సో యా, యూట్యూబ్ని ఎలా అప్రోచ్ అవ్వాలో ఒక థింగ్ కూడా చెప్దాం అనుకున్నా. ఈ పేమెంట్ల గురించి మాట్లాడడం, నాకు ఇంత పేమెంట్ వచ్చిందని చూపించుకోవడం, ఇదంతా కాదు ఈ వీడియో మెయిన్ ఉద్దేశం. నన్ను చూసి ఎవరికైనా యూజ్ అవ్వాలి అనేది నా మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, నంబర్ ఆఫ్ వీడియోస్, ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎప్పుడు నాకు పేమెంట్ వచ్చింది అంటే ఒక థంబ్ రూల్ చెప్తాను వినండి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒకే విషయం ఏంటంటే మీ పేషెన్స్ అయితే లూజ్ అవ్వద్దు. చాలామంది నేను ఒక 10 వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అనుకుంటారు. అలా అనుకునే వాడికి పర్వాలేదు, వాడికి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. 10 వీడియోస్ పోస్ట్ చేస్తారు, ఇఫ్ దే డోంట్ వర్క్ దే విల్ స్టాప్ పోస్టింగ్ ఇట్. అలా అనుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ చాలామంది ఏంటంటే ఎలాగైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుని వస్తారు. వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇది. మీరు ఒక 10 వీడియోస్ పోస్ట్ చేసి నాకు వ్యూస్ రావట్లేదని ఫీల్ అవ్వద్దు. ఎవరికి రావు. నా ప్రీవియస్ 10 వీడియోస్ నా ఫస్ట్ 10 వీడియోస్ చూడండి, చాలా దారుణంగా ఉంటాయి. నా రికార్డింగ్ స్కిల్స్ కానీ, దాని కింద మీరు కామెంట్స్ చూస్తే వాళ్ళు అంటూ ఉంటారు, బాబు కెమెరా ఓపకు, కళ్ళు తిరుగుతున్నాయి, కెమెరా ఓపక అంటూ ఉంటారు. నా హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో కింద కూడా ఇవే కామెంట్స్ ఉంటాయి, కెమెరా బాగా ఊపేస్తున్నారు, చాలా షేకీగా ఉంది వీడియోగ్రఫీ అని. యా, అప్పుడు నాకేం తెలీదు, చెప్పాను కదా, నాకు అసలు వీడియో తీయడం ఎలాగో కూడా తెలీదు. ఈ లాంగ్ ప్యాన్ షార్ట్స్ ఇవన్నీ నాకు అసలు ఏం ఐడియా లేవు. ఇప్పుడు కూడా నాకు అంతగా ఐడియా లేవు. ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ ఇన్ ద ప్రాసెస్ అంతే. సో మీరు ఏంటంటే 10 వీడియోస్ పోస్ట్ చేసి ఇంతటితో ఆపేద్దాం ఇలాంటివి పెట్టుకోకండి. వస్తే ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్, డూ ఇట్ రైట్. అలాగని చెప్పి పర్ఫెక్ట్గా చేయాలని అయితే అనుకోకండి. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ యూట్యూబ్ స్టార్టింగ్లో. ఇదేంటంటే దెర్ ఆర్ 3 phases అనమాట. యూట్యూబ్లో డెవలప్ అవ్వాలంటే మీరు 3 phases దీన్ని అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టార్ట్ విత్ 10 వీడియోస్. ఇప్పుడే కనుక ఎవరైనా యూట్యూబ్లో స్టార్ట్ చేస్తుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. 10 వీడియోస్ స్టార్ట్ చేయండి. 10 వీడియోస్లో మీరు దేని గురించి ఆలోచించొద్దు. వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ అబౌట్, టేక్ ఏ కెమెరా, స్టార్ట్ రికార్డింగ్, స్టార్ట్ చేయండి. 10 వీడియోస్ పోస్ట్ చేయండి. దాని వ్యూస్ గురించి పట్టించుకోవద్దు. దానిలో ఎడిటింగ్ ఎలా ఉంది, దానిలో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఒక 10 వీడియోస్ చేయండి. ఒక 10 days కూర్చొని, 10 days కాకపోతే ఒక 1 month కూర్చొని 10 వీడియోస్ పోస్ట్ చేయండి. దే డోంట్ నీడ్ టు బి పర్ఫెక్ట్. కానీ ఈ 10 వీడియోస్లో ఏదో ఒక్క థింగ్ నేర్చుకుంటూ వెళ్ళండి. మీకే తెలుస్తుంది 10 వీడియోస్ తర్వాత మీరు చాలా 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 ఇంప్రూవ్ అయ్యి ఉంటారు అని. సో దట్స్ వాట్ ఐ డిడ్. 10 వీడియోస్ ఆర్ యువర్ టార్గెట్ నౌ. స్టేజ్ 1లో. స్టేజ్ 2కి వచ్చేసరికి ఒక్కొక్కటి మీరు పోస్ట్ చేసే కొద్దీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి మీ ఆడియో బెటర్ చేసుకోండి, మీ ఎడిటింగ్ బెటర్ చేసుకోండి. ఎడిటింగ్ అంటే నార్మల్గా ఒక రకంగా ఎడిట్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం బెటర్గా, లైక్ ట్రాన్సిషన్స్ యాడ్ చేయడం, టెక్స్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, ఇలా మెల్లమెల్లగా డెవలప్ అవ్వండి. మీరే చూస్తారు 100 వీడియోస్కి మిమ్మల్ని యూట్యూబ్లో కొట్టేవాళ్ళు ఉండరు. అంత కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది ఖచ్చితంగా. ట్రస్ట్ మీ, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది. 100 వీడియోస్ పోస్ట్ చేసి ఫెయిల్ అయిన యూట్యూబర్ అయితే ఎవ్వరూ లేరు. నేను చాలా ఛానల్స్ చూశాను. అందరి ఛానల్స్ లో ఉండేది ఏంటంటే ఒక 30 వీడియోస్ ఉంటాయి, 40 వీడియోస్ ఉంటాయి. 100 వీడియోస్ పోస్ట్ చేసి వాళ్ళకి అట్లీస్ట్ ఒక 5,000 వ్యూస్ కూడా లేరు అంటే నేను ఎప్పుడు చూడలేదు. అప్పటికీ కూడా మీకు ఎవరికి రావట్లేదు, మీకే యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే దెన్ యూ నీడ్ టు మేక్ ఎ కాల్. సో ఇదే నా సజెషన్. ఎన్ని వీడియోస్కి నాకు డబ్బులు వస్తాయి అనేది కాదు, పోస్ట్ చేస్తా ఉండండి. మీ టార్గెట్ ఎప్పుడు మనీ కాదు, మీ టార్గెట్ ఎప్పుడు నంబర్ ఆఫ్ వీడియోస్ దట్ ఐ షుడ్ పోస్ట్ అనేదే మీ టార్గెట్. ఒక ఇయర్లో ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనేది నా టార్గెట్. అవుట్కమ్ బేస్డ్ టార్గెట్స్ అయితే పెట్టుకోవద్దు. మీరు 10,000 సబ్స్క్రైబర్స్ రావాలి అనేది అవుట్కమ్ అనమాట. దానికి మీ ఇన్పుట్స్ లేకుండా అవుట్కమ్ ఎలా వస్తుంది? సో ఎప్పుడు మీరు ఎంత వర్క్ చేయాలి అనే టార్గెటే పెట్టుకోండి. ఓకే, మీరు ఈ ఇయర్లో ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి అనేదే మీ టార్గెట్ అనమాట. ఈ ఇయర్లో నాకు 10,000 సబ్స్క్రైబర్స్ రావాలి, ఈ ఇయర్లో నాకు 5,000 సబ్స్క్రైబర్స్ రావాలి అనే టార్గెట్ అయితే పెట్టుకోవద్దు. మీరు కూడా అలాగే టార్గెట్ పెట్టుకోండి. ఈ ఇయర్లో నేను 50 వీడియోలు పోస్ట్ చేయాలి, ఈ ఇయర్లో నేను 70 వీడియోలు పోస్ట్ చేయాలి, ఇలా టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎంత మనీ ఎర్న్ చేసాం,
ఎంత నాకు పేమెంట్ అయింది అనేది స్క్రీన్ మీద చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రీన్ మీద చూస్తే మానిటైజ్ అయిన దగ్గర నుంచి ఇవాటి దాకా ఇంత మనీ నాకు అక్యుములేట్ అయినాయి. ఇదనమాట నా ఎర్నింగ్, యూట్యూబ్ ఎర్నింగ్. ఇందులో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు. చాలా మంది ఏంటంటే నాకు ఎంత వచ్చినాయని చెప్తారు కానీ ఎవరో స్క్రీన్ మీద ఓపెన్గా చూపించరు. నేను చూపిస్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసేవాడికి ఇది యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. నేను మానిటైజ్ అయిన దగ్గర నుంచి అంటే నియర్లీ ఒక 2.5 monthsలో ఎర్న్ చేసిన అమౌంట్ ఇది. $143 వచ్చేసి నాకు బ్యాంక్లో పడాలి. ఇంకా రాలేదు, ఇంకో మేబీ రేపు రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 4 days అయింది. వితిన్ 5 daysలోనే మీకు పడిపోయింది. అమౌంట్ సెంట్ అని మీకు ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో అప్పటి నుంచి 5 daysలో మీకు బ్యాంక్లో క్రెడిట్ అయిపోతాయి. సో అదే అనమాట నా ఫస్ట్ పేమెంట్ గురించి వీడియో చెప్తున్నాను కదా. మీరు ఖచ్చితంగా ఇన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి అని అయితే మీరు ఒక గోల్ లాగా పెట్టుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. పేషెన్స్ అయితే లూజ్ అవ్వద్దు. చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. మీ లెర్నింగ్కి మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా యూట్యూబ్ గురించి ఇంట్రెస్టెడ్ అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా అందరూ మానిటైజ్ అవుతారు. ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.